హాయ్ అండి. వెల్కమ్ టు సురేఖ వరల్డ్. ఇవాల్టి వీడియోలో నేను మా తోటలో ఉన్న పూల మొక్కల్ని ఒక చిన్న వ్లాగ్ చేశానండి. అది మీతో షేర్ చేసుకోవాలని చేస్తున్నాను. ఇప్పుడు నేను మీకు 4 రకాల మల్లెపూలని చూపిస్తానండి. ఇది ఒక రకం అండి. ఇది వచ్చేసి టేబుల్ రోజా టైప్లో ఉంటుంది. చాలా చిన్నదిగా ఎక్కువ పెటల్స్ తోటి ఉంటుందండి ఫ్లవరు. మొగ్గలు కూడా చాలా లావుగా ఉంటాయి. ఈ సీజన్లోనే కదా మల్లెపూలు వచ్చేది. సో అందుకనేసి మీతో షేర్ చేసుకోవాలని చేశానండి. చూసారా, ఈ మల్లె చెట్టుని చాలా గుబురుగా వచ్చేస్తుందండి. ఈ మల్లె చెట్లకి మల్లెపూలు ఎక్కువగా రావాలంటే ప్రతి సంవత్సరం అండి ఈ ఆకులన్నీ ఉంటాయి కదా, ముదురాకులు అనేసి పించింగ్ చేసేయాలి. వాటన్నిటిని మనకి కొత్తగా ఫ్లవర్స్ రావాలి అనే ముందు ఖచ్చితంగా ఇలా పించింగ్ అయితే కంపల్సరీ చేయాలండి. అలా చేస్తేనే ఫ్లవర్స్ ఎక్కువగా వస్తాయి. చూడండి, ఇందాక మీకు ఒక మల్లెపూల చెట్టుని చూపించాను కదా, ఆ ఫ్లవర్ని కూడా చూపించాను. సో ఒక్క చెట్టుకి మాకు ఇన్ని పూలు వచ్చేసాయండి. ఇలా ఆకుల్ని అన్ని పించింగ్ చేయడం వల్ల పూలు కూడా చాలా బాగా వస్తాయండి. మనం పించింగ్ ఎప్పుడైతే చేయాలి అనుకుంటామో అప్పుడు మొక్కకి వాటర్ పడడం స్టాప్ చేసేయాలండి. అలా నేలంతా డ్రై అయిపోయిన తర్వాత ఆకులన్నింటిని పించింగ్ చేసాక తర్వాత మళ్ళీ వాటర్ పట్టేసేయాలండి. ఇలా రెగ్యులర్గా పడడం వల్ల పువ్వులు కూడా చాలా వస్తాయండి. సో ఇక్కడ మాకైతే ఒక్క చెట్టుకి ఇన్ని పూలు వచ్చేసాయి. సో ఇక్కడ మీకు రెండో రకం మల్లె పువ్వుని చూపిస్తున్నాను అండి. ఇది నార్మల్ మల్లె, ఎవరి ఇంట్లో అయినా ఉంటుంది నార్మల్గా. ఇది అందరూ చూసే ఉంటారు. సో వీటికి కూడా సేమ్ ఇలా ప్రాసెస్ చేయాలండి. అలా చేస్తేనే పూలు బాగా వచ్చేస్తాయి. వీళ్ళకి ఇంకోటి ఏంటంటే, ఈ చెట్లకి వచ్చేసి ఈ పూలు ఎక్కువగా రావాలి అంటే వీటికి మనము రైస్ కడుగుతాం కదా, ఆ వాటర్ని యాడ్ చేసా. అలాగే బనానా పీల్ని కూడా వాటర్లో నానబెట్టేసి 2-3 డేస్ ఆ వాటర్ పోసా కూడా ఈ పువ్వులు చాలా చాలా వస్తాయండి. చూడండి, ఇప్పుడు మాకొక్క చెట్టుకి ఇన్ని పూలు వచ్చేసాయి. దగ్గర దగ్గర అల్లితే ఇవి 2 నుంచి 3 మూరల దాకా వస్తాయండి. చాలా మాకైతే పూజకైతే చాలా సరిపోతాయండి. ఇంట్లోనే ఏమైనా టెంపుల్కి వెళ్ళా కూడా వాటికి కూడా సరిపోతాయి. ఈ సీజన్లో అయితే చాలా బాగా వస్తాయండి పువ్వులు అయితే. ఇంకా చాలా వేరే రకాలు ఉన్నాయి కానీ అవి సీజన్లో వచ్చేస్తాయి. ఈ మల్లెపూల సీజన్ కాబట్టి ఈ వ్లాగ్ చేశాను మీకోసం. ఇప్పుడు మీకోసం ఇంకో రకం మల్లెపూని చూపిస్తానండి. చూడండి, మల్లెపువ్వుని ఇవి చాలా పెటల్స్ అంటే తక్కువే ఉంటాయి, కానీ నేను ఫస్ట్ చూపించిన మల్లెపువ్వు కంటే పెటల్స్ కొంచెం తక్కువగా ఉంటాయి కానీ కాకపోతే ఈ బడ్స్ ఇవన్నీ అయితే చాలా పెద్దదిగా ఉంటాయి. చూడండి, ఇక్కడ చెట్టు పైన పువ్వులన్నీ విచ్చిన తర్వాత కోసాను. సో పెటల్స్ అయితే చాలా పొడవుగా ఉంటాయండి వీటి పెటల్స్ అయితే. నార్మల్గా అయితే మల్లెపువ్వుకి ఇంత పెద్ద పెటల్స్ రావు. ఈ ఫ్లవర్కి అయితే చాలా పెద్దదిగా వచ్చాయండి. బడ్స్ కూడా చాలా పొడవుగా ఉంటాయి చూడ్డానికి. ఇప్పుడు మీకు ఇంకో రకం మల్లెపువ్వుని చూపిస్తానండి. అది సేమ్ చిట్టి రోజా లాగే ఉంటుంది. సో చూడండి, ఈ ఫ్లవర్ అండి. ఈ పూలనైతే అల్లడానికి అస్సలు రావండి, ఎందుకంటే వీటి కాడ పొట్టిగా ఉంటుంది ప్లస్ దళసరిగా ఉంటుందండి. సో దానికోసం అనేసి అల్లడానికి అయితే అసలు రావు. జస్ట్ ఒక్క ఫ్లవర్ పెట్టుకున్నా చాలా బాగుంటుందండి చూడ్డానికి. సో ఈ ఫ్లవర్ని వచ్చేసి ఢిల్లీ మల్లె అంటారు. ఈ మల్లె చెట్టు వచ్చేసి హైట్ అయితే ఒక 5 to 5.5 feet వచ్చేస్తుందండి. హైట్ చాలా హైట్ ఉంటుంది. బిఫోర్ చూపించాను కదా, ఆ చెట్లు అయితే ఇంత హైట్ రావండి, కొంచెం హైట్ తక్కువగా ఉంటాయి. జస్ట్ 3 feet or 4 feet అలా ఉంటాయి. ఈ ఒక్క ప్లాంట్ అయితే 5 feet 5.5 కూడా వస్తుందండి హైట్. ఈ సమ్మర్లోనే కాబట్టి ఈ మల్లెపూలు వచ్చేసేది వీటికి రెగ్యులర్గా వాటర్ ఎక్కువ పెట్టాలండి. ఎక్కువ పెడితేనే ఫ్లవర్స్ కూడా ఎక్కువగా వస్తాయి. మనం ఎప్పుడైతే వాటర్ తక్కువ చేసామో సో అప్పుడు ఈ బ్లూమింగ్ కూడా తక్కువగా వస్తుందండి. సో అందుకనేసి మనకు ఫ్లవర్స్ బాగా రావాలి అంటే రెగ్యులర్గా పెట్టాలి. చూడండి, ఈ ఒక్క చెట్టుకి మాకు ఢిల్లీ మల్లెలు ఇన్ని వచ్చేసాయండి. ఈ మల్లెపూలు అయితే మొగ్గలుగా ఉన్నప్పుడు కోస్తే అవి విచ్చవండి, చెట్టు పైనే విచ్చేస్తాయి. ఇవి మొగ్గలు కట్ చేసా కూడా అవి అసలు విచ్చవు, ఎలా ఉన్నవి అలానే ఉంటాయి. సో ఈ ఫ్లవర్ ఒక్కటి కాస్త డిఫరెంట్ అండి. మిగతా పూలు అయితే మొగ్గలు కోసా కూడా అవి విచ్చుతాయండి. ఈ మొగ్గలు అయితే అస్సలు విచ్చవు. సో అందుకని ఈ పూలని మార్నింగ్ కోస్తామండి. మిగతావి అయితే మొగ్గలుగా ఉన్నప్పుడే కోసేస్తాము. ఈ పూలైతే చూడడానికి చాలా చాలా బాగున్నాయండి. మీకు కూడా నచ్చాయా? నచ్చితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. వాటర్ నిల్వ ఉండాలంటే చెట్టు చుట్టూ కొద్దిగా మన్ను పోసేసి అది కొంచెం గుంతలాగా పెట్టేస్తే వాటర్ స్టోర్ ఉంటుంది కదా, ఆ ఫుల్గా పట్టేస్తే ఒక 2 days వరకు మనకు వాటర్ పట్టాల్సిన అవసరం ఉండదు. నార్మల్ మల్లె చెట్టుకు అయితే పువ్వులు అయితే గుత్తులు గుత్తులుగా రావు కదండి. సో నేను చూపించే ఫస్ట్ రకం చూపించాను కదా, వాటికైతే ఎక్కువ గుత్తులుగా వస్తాయండి. అంటే ఒక్కొక్క గుత్తిలో వచ్చేసి కనీసం అంటే ఒక 8 లేక 10 అలా ఉంటాయండి మొగ్గలు.
ఈ పువ్వులైతే నేను మార్నింగ్ కోయనండి, ఈవినింగ్ టైంకి కోస్తాను. ఈవినింగ్ టైంకి కోస్తే ఏమవుతుందంటే ఫ్లవర్ కూడా కొంచెం బాగా వైట్‌గా వస్తుంది. అలాగే మొగ్గ కూడా పెద్దదిగా అవుతుందండి. మార్నింగ్ టైంకి కోస్తే ఏమవుతుందంటే మొగ్గ అంత వైట్‌గా రాదు. అలాగే సన్నగా ఉంటుంది. సో, అందుకనేసి నేను ఈవినింగ్ టైంలో ఈ పూలు కోస్తాను. ఎప్పుడైతే చెట్టుకి వాటర్ తక్కువ వస్తుందో ఉన్న మొగ్గలు కూడా ఇలా రెడ్‌గా అయిపోతాయండి. మన 2 డేస్ వాటర్ పట్టకపోయేసరికి మొగ్గలన్నీ ఇలా రెడ్డిష్‌గా వచ్చేసాయి. అలాగే రెగ్యులర్‌గా వాటర్ పెట్టేస్తుంటే చెట్టుకి మంచిగా ఫ్లవర్స్ వస్తాయి. అలాగే సైజ్ కూడా పెద్దగా ఉంటాయండి. వాటర్ తక్కువైనప్పుడే మొగ్గలు కూడా సైజ్ చిన్నగా వస్తాయండి. సో, అందుకనేసి వాటర్ రెగ్యులర్‌గా పెట్టాలి ఈ చెట్లకైతే. అలా అని ఈ పూలైతే ఎక్కువ రోజులు రావండి. జస్ట్ మనము ఈ సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందు చెట్లకి పించింగ్ అంతా చేసిన తర్వాత మళ్ళీ వాటర్ పట్టేస్తే జస్ట్ ఒక 20 డేస్ కూడా అవసరం ఉండదండి. ఒక 15-20 డేస్‌లోనే పువ్వులు వచ్చేస్తాయన్నమాట. సో, ఇక్కడ నేను మీకు మొత్తం 4 రకాల మల్లెపూలను చూపించాను కదండీ! సో, మీకు ఈ పూలు నచ్చాయనుకుంటా. నచ్చితే ఒక లైక్ చేయండి. ఏ రకం మీకు మల్లెపువ్వు నచ్చిందో కూడా నాకు చెప్పండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీలాంటి మరికొంతమంది వ్యూవర్స్‌కి రీచ్ అవుతుంది. సో, తప్పకుండా లైక్ చేయండి. సో, ఇక్కడ 4 రకాల మల్లెపూలని చూసారు కదండీ! ఇప్పుడు మా తోటలో ఉన్న ఇంకొన్ని రకాల పూల మొక్కల్ని కూడా మీకు చూపిస్తాను, చూసేయండి. ఇదేనండి కనకాంబరం పూలు. ఇవి కొమ్మ కనకాంబరాలు అంటారు వీటిని. సో, ఇవి నార్మల్ కనకాంబరాలు ఒక కలర్ వస్తే ఈ కలర్ అయితే చాలా చాలా బాగుంటుందండి కలర్ అయితే. సో, ఈ పూల కలర్ అయితే కొంచెం టమాటా రెడ్ కలర్లో ఉంటాయి. ఇవి కూడా చాలా డెలికేట్గా ఉంటాయండి నార్మల్గా కనకాంబరం పూలకైతే కాడ కొంచెం థిక్గా ఉంటుందండి, దీనికి కొంచెం డెలికేట్గా ఉంటుంది. సో, కలర్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి చుక్కమల్లె అండి. ఈ పూల ఈ సీజన్ కాదు, ఇప్పుడు సీజన్లో అయితే చాలా బాగా వస్తాయండి. డైలీ వాటర్ పెడుతుంటే కూడా ఫ్లవర్స్ అయితే చాలా బాగా వస్తాయండి. ఒక్కరోజు పూలు కొయ్యకుండా మొత్తం ఫుల్ చెట్టంతా వచ్చేస్తాయండి. అలా వస్తుంది బంచులు బంచులుగా. ఇది చూడండి నార్మల్ రకం అనమాట. ఈ కనకాంబరం చెట్టు కూడా హైట్ బాగానే వస్తుందండి. 3 to 4 ఫీట్స్ అలా ఉంటుంది. ఏ పూల మొక్కలకైనా పువ్వులు బాగా రావాలంటే రెగ్యులర్గా వాటర్ పడుతూ ఉండాలండి. అలా వాటర్ పడుతుంటే ఫ్లవర్స్ చాలా వచ్చేస్తాయి. మీకోసం ఒక టిప్ చెప్తున్నానండి. మొక్కలు బాగా హెల్తీగా పువ్వులు బాగా రావాలి అంటే మనం రోజు బియ్యం కడిగిన వాటర్ని వేస్ట్గా పడేస్తుంటాం కదా, అలా పడేయకుండా ఇలా మొక్కలకి పోస్తే అవి హెల్తీగా పెరుగుతాయి. అలాగే మినపప్పు, పెసరపప్పు ఇలా పొట్టుతో ఉన్న ధాన్యాలను కడిగేస్తాం కదండి, ఆ వాటర్ని యాడ్ చేస్తే కూడా హెల్తీగా గ్రో ఉంటాయి. చూడండి, ఈ ప్లాంట్ ఏదో మీకు ఐడియా ఉందా? ఈ ఆకుతోటి టీ కూడా చేస్తారండి. ఇందులో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. డైజెషన్ ప్రాబ్లం కానీ, ఆస్తమా పేషెంట్స్ కానీ, డయాబెటిక్ పేషెంట్స్ కానీ వీటితో చేసిన టీ తీసుకోవడం వల్ల బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి. మంచి రిలీఫ్ కూడా ఉంటుంది. నేనే చెప్పేస్తున్నానులేండి. అదేనండి, దీని పేరు నిమ్మగడ్డి అంటారు. చూడండి, చామంతి మొక్క చాలా ఫ్లవర్స్ వచ్చేసాయి. వీటికి ఈ చామంతి అయితే జస్ట్ ఒక చిన్న మొక్క తెచ్చి నాటేస్తే చాలండి, ఇది మొత్తం ఇలా పొదలాగా అల్లుకుపోతుంది. ఈ చామంతి మొక్కకైతే నీరు ఎక్కువ అవసరం ఉండదండి. ఎందుకంటే నేలంతా డ్రై అయితేనే వాటర్ పట్టాలి. ఎక్కువ వాటర్ ఇస్తే ఏమవుతుందంటే రూట్స్ అంతా కుళ్ళిపోతాయి అన్నమాట. ఈ ఫ్లవర్స్ కూడా పెద్దగా చాలా బాగా వచ్చేసాయండి. ఈ చామంతి మొక్కలైతే చలికాలంలో ఎక్కువ బ్లూమింగ్ ఉంటుందండి. ఈ మొక్కలైతే ఫ్లవర్స్ ఎక్కువగా రావాలంటే కొమ్మలు కట్ చేస్తూ ఉండాలండి, అప్పుడైతేనే బ్లూమింగ్ బాగా వస్తుంది. చామంతులైనా ఏ మొక్కలైనా ఎండ బాగా తగలాలండి. ఏ మొక్కలైనా డైరెక్ట్ సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతేనే అండి ఫ్లవర్స్ అయినా ఏదైనా ఫ్రూట్స్ అయినా బాగా వస్తాయి. ఈ చామంతిలో చాలా కలర్స్ ఉంటాయి కదండి. మా ఇంట్లో అయితే ఈ ఎల్లో లైట్ రెడ్డిష్ కలర్ మాత్రమే ఉన్నాయి. సో, ఇదేంటంటే మర్వం అండి. ఈ మర్వం చాలా స్మెల్ వస్తుంది. ఎక్కువ పూజలకి అలా వాడుతూ ఉంటారు కదా.
ఈ ప్లాంట్ అయితే చాలా డెలికేట్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది విరజాజి అండి. ఈ ప్లాంట్ అయితే ఎక్కువగా తీగలతో ఉంటుంది కాబట్టి కింద అయితే ప్లేస్ సరిపోదు. సో తాడు సహాయంతో మేము బిల్డింగ్ పైకి ఇచ్చేసామండి. నెక్స్ట్ వచ్చేసి గులాబీ మొక్క అండి. ఈ మొక్క ఇప్పుడు బడ్స్తో ఉందన్నమాట. ఇంకా పువ్వులు రాలేదన్నమాట. నేను ఫ్లవర్స్తో ఉన్నప్పుడు తీసిన పిక్స్ షేర్ చేస్తాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి కుంకుమల్లు అండి. ఈ పువ్వు బంతి పూలలో ఒక రకం అండి. ఇదైతే ఫుల్ రెడ్ కలర్ వస్తుంది. మిడిల్లో వచ్చేసి ఎల్లో కలరిష్గా ఉంటుంది. ఈ మొక్కలను రైనీ సీజన్ అంటే అక్టోబర్లో అలా నాటేస్తే మనకి మంచిగా సంక్రాంతి ఆ టైం కల్లా ఫ్లవర్స్ వచ్చేస్తాయండి. ఏ మొక్కలైనా వర్షాకాలంలో ప్లాంటింగ్ చేస్తేనే అవి మంచిగా వచ్చేస్తాయండి. సో అందుకనే వర్షాకాలంలోనే మొక్కలు నాటేస్తే బ్రతుకుతాయండి. రీప్లాంట్ కూడా అప్పుడే చేయాలి. ఈ సమ్మర్లో అస్సలు చేయొద్దండి. ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ అండి. మా పెరట్లో వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ కూడా ఉందండి. ఈ డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ వచ్చేసి నైట్ టైమే బ్లూమ్ అవుతుందండి. 1 డేనే ఉంటుంది. అందులో మార్నింగ్ అయ్యేసరికి మళ్ళీ ఇట్లా ముడుచుకుపోయినట్లు అయిపోతుంది. ఆ ఫ్లవర్ బ్లూమింగ్ క్యాప్చర్ చేయాలనేసి నేను నైట్ 10:30, 11 ఆ టైంలో షూట్ చేశానండి. ఈ డ్రాగన్ ప్లాంట్ చూడడానికి మనకి ఎడారి మొక్కలా కనిపిస్తుందండి. ఫస్ట్ నేను అలానే అనుకున్నాను. తర్వాత తెలిసింది డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అనేసి. ఈ మొక్క పెరిగి మనకి ఇలా ఫ్రూట్ రావడానికి నియర్లీ 9 months to 1 year పడుతుందండి. వీటికి ఎక్కువ వాటర్ అవసరం ఉండదండి. చాలా తక్కువ వాటర్ ఇవ్వాలి వీటికి. నార్మల్గా అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్స్ 2 కలర్స్ ఉంటాయి కదండి. మాదైతే లోపల పింక్ ఉంటుందండి, ఇంకో రకం వైట్ ఉంటుంది. సో ఇది కట్ చేశాక ఇలా వచ్చేసింది. ఇవి వచ్చేసి హైబిస్కస్ అండి ఫ్లవర్స్. ఈ హైబిస్కస్లో చాలా రకాలు ఉన్నాయండి. మా తోటలో ఉన్నదైతే ఈ ప్లాంట్ ఉంది. ఇది 5 రెక్కలే ఉంటాయండి వీటికి. ఇవి బ్లూమ్ అయ్యాక ఎలా వస్తాయో చూపిస్తాను చూడండి. అవి మొగ్గలనేసి నేను ఈవినింగ్ కోసెస్ పెట్టేస్తాను. మార్నింగ్ అలా బయట పెట్టేసా కూడా మార్నింగ్కి ఇలా ఇచ్చేస్తాయి. అంటే 6, 7కి ఇలా ఇచ్చేస్తాయి. ఇంకా 9, 10 ఆ టైం అయ్యేసరికి మొత్తం బ్లూమ్ అయిపోతాయండి. ఈ ప్లాంట్ అయితే ఒకటే ఉందండి. ఈ ఒకటే ఉన్నా కూడా చాలా ఫ్లవర్స్ ఇస్తుంది. జస్ట్ 1 week అవుతుంది, ఫ్లవర్స్ ఇంక రావట్లేదు. ఇవి వచ్చేసి ఏనుగు తొండం పూలు అండి. ఈ ప్లాంట్ అయితే చాలా డెలికేట్గా ఉంటుంది. దీన్ని కూడా చాలా కేర్గా తీసుకోవాలి. ఫ్లవర్స్ కోసేటప్పుడైనా వాటర్ ఇచ్చేటప్పుడైనా. మా తోట 2 కలర్స్ ఉన్నాయండి. ఒకటి లైట్ బేబీ పింక్, ఇంకోటి వచ్చేసి ఆరెంజ్ కలర్లో ఉంటుందండి. ఇది వచ్చేసి శంకు పుష్ప మొక్క అండి. వీటికి వచ్చే ఫ్లవర్స్తో ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అలాగే వీటిని కలర్స్ కోసం యూజ్ చేస్తారు. అలాగే టీ కూడా చేస్తారండి. ఎంతో చాలా చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా. అలాగే వీటిని బ్యూటీ టిప్స్ కోసం కూడా వాడతారండి. కొన్ని ఫేస్ ప్యాక్స్లో కూడా ఈ ఫ్లవర్స్ని కలుపుతారండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. సో ఈ ప్లాంట్ కూడా మా తోటలో ఉందన్నమాట. ఈ పూలు కూడా సీజనల్గానే వస్తాయండి, ఇయర్ అంతా రావు. సో ఇదండి వీడియో. ఎన్నో రకాల పూల మొక్కల్ని పువ్వుల్ని చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్కసారి లైక్ ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు ఫస్ట్ వచ్చేస్తాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.